వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీతా గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ, ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీతా గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యల్ని కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరూ చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. నేను అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. సరే, ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను. 2014 నుంచి 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరపున వాదన బలంగా వినిపించగలిగాం. ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం. ప్రజా సమస్యలను ప్రధానంగా 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం. 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం. హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే మేము అనవసరపు అంశాల జోలికి పోలేదు. కులము, మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. బూతులు అసలు మాట్లాడలేదు. ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు. కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం. చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు, ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం. అట్లాగే మేమేం చేశాము, ఎందుకంటే ఒక 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారీ పార్టీగా, ఒక బాధ్యత గల
ప్రతిపక్షంగా 10 ఏళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీహిల్స్ కంటే 5,328 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము. చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం. అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా. అట్లాగే ప్రజా సమస్యలు బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము. బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము. హైడ్రా విధ్వంసం మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం. ఆటో అన్నల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం. వాళ్ళ తరపున కూడా గట్టిగా మాట్లాడినాం. హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం. శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం. ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది. తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం. చివరికి 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు 6 గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే. అట్లాగే 2 ఏళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు. బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు, ఒక ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయ్యక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం. సరే, సహజంగానే ఒకటి మాత్రం ఉంది, గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని. మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజా